రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ లోని మాదాపూర్ చంద్రనాయక్ తాండ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మధ్యాహ్న భోజనంలో పాయసం తిన్న 44 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన 1 గంట తర్వాత కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థుల పరిస్థితిని చూసి టీచర్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే మధ్యాహ్న భోజనంలో తిన్న పాయసం కారణంగానే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అస్వస్థకు గురైన విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం 38 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, మరో 6 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నందున నానాయక్ రామ్గూడ రెయిన్బో హాస్పిటల్ కు తరలించామని అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ చంద్రనాయక్ తాండ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మధ్యాహ్న భోజనంలో పాయసం తిన్న 44 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన 1 గంట తర్వాత కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థుల పరిస్థితిని చూసి టీచర్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే మధ్యాహ్న భోజనంలో తిన్న పాయసం కారణంగానే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అస్వస్థకు గురైన విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం 38 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, మరో 6 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నందున నానాయక్ రామ్గూడ రెయిన్బో హాస్పిటల్ కు తరలించామని అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న ఒకే రోజు ఉదయం టిఫిన్ లో అంటే ఒకే రోజు 2 సార్లు అంటే 2 వ్యవధిలో 2 వేరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడం అనేది హైదరాబాద్ నగరంలో కలకలం చెప్పొచ్చు. ప్రధానంగా మాదాపూర్ చంద్రనాయక్ తాండ ప్రాథమిక పాఠశాలలో దీనికి ఫుడ్ పాయిజన్ కారణంగా 44 మంది అయితే అస్వస్థకు గురయ్యారు. మొత్తం ఇటు భాగంపల్లిలోని మైనార్టీ గురుకులంలో 23 మంది విద్యార్థులు కూడా అస్వస్థకు గురయ్యారు. మాదాపూర్ చంద్రనాయక్ తాండాలో ప్రాథమిక పాఠశాలలో 180 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నిన్న ఉదయం టిఫిన్ లో ఇటు బోండా, మ్యాగీ, మధ్యాహ్నం అన్నం, పప్పు, పాయసం వండించారు. భోజనం చేసిన తర్వాత 3 గంటల సమయంలోనే క్లాస్ రూమ్ లో దాదాపు 44 మంది విద్యార్థులు కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నారు. దీంతో టీచర్లు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అస్వస్థకు గురైన 44 మందిని అంబులెన్స్ లోని కొండాపూర్ జిల్లా హాస్పిటల్ కి తరలించారు. ఇటు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నానక్రామ్గూడలోని రెయిన్బో హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్టు కూడా జిల్లా హాస్పిటల్ పిల్లల డాక్టర్లు అయితే ఇటు మహేష్ కుమార్ అలాగే గాయత్రి అయితే తెలపడం జరిగింది. అంతకు ముందు బాధిత విద్యార్థులు కొండాపూర్ హాస్పిటల్లో ఇటు డిఓ శ్రీధరరావు, డిఎంహెచ్ఓ లలితాదేవి, ఈ శైలింగపల్లి వెంకటతో వీళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. అయితే మధ్యాహ్న భోజనంలో వడ్డించిన పాయసం లేదా ఉదయం టిఫిన్ వల్ల ఇదంతా జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. అధికారులు ఇంకా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అదే దాంట్లో హైదరాబాద్ లోని బాలింగపల్లిలో కూడా ఈ మైనార్టీ గురుకుల పాఠశాలలో మొన్న రాత్రి పప్పు పెరుగుతో తిన్న 5 నుంచి 9 తరగతి జరుగుతున్నటువంటి 23 విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కట్లతో వాళ్ళంతా కూడా బాధపడుతూ ఇంకోటి నిలోఫర్ హాస్పిటల్లో వారందరూ కూడా చికిత్స పొందుతున్నారు. మొత్తం డిహైడ్రేషన్ కారణంగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని, ప్రస్తుతం అందరి పరిస్థితి ఎక్కడ ఉందని చెప్తున్నారు. అంటే విద్యార్థులను అంటే పర్యవేక్షణ లోపం అనేది ఏ రకంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వాల మారినా కూడా ఈ ప్రైవేట్ అంటే ఈ పిల్లల పరిస్థితి మాత్రం ఇక్కడ కూడా మారని పరిస్థితి ఉంది. మొత్తానికి ఎలాంటి ప్రాణం అనేది జరగని పరిస్థితి కనిపిస్తుంది. అతనికి ఎప్పుడే కోలుకుంటూ డిశ్చార్జ్ కూడా కొంతమంది అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన విచారణ అయితే తీవ్రంగా చేసినట్టు కూడా డిఎంహెచ్ఓ అలాగే ఆ ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.